స్టూడెంట్స్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇది మనకి తెలుసు కదా, ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఇందులో మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ మైనస్, ఇది వర్క్ ఫంక్షన్ కదా, డబ్ల్యూ నాట్ అని రాయొచ్చు. అయితే వర్క్ ఫంక్షన్ అనేది ఒక ఎనర్జీ, అవును కదా. మినిమం ఎనర్జీ ఒక ఎలక్ట్రాను జనరల్గా మెటల్ సర్ఫేస్ నుంచి బయటికి రావడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో ఆ ఎలక్ట్రాన్ జస్ట్ సర్ఫేస్ వరకు రావడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో ఆ మినిమం ఎనర్జీనే వర్క్ ఫంక్షన్ అంటాం. అయితే ఎనర్జీ మొత్తం మీద ఇది మినిమం ఎనర్జీ, ఇది ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా తీసుకోవాలి. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అండ్ వర్క్ ఫంక్షన్కి డైమెన్షనల్ ఫార్ములా. మీరు డైరెక్ట్గా వర్క్ ఫంక్షన్కి చెప్పేయచ్చు, ఎందుకంటే ఇది ఎనర్జీ కాబట్టి ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా mL²T⁻⁻2 చెప్పేయచ్చు. అయితే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. కెనెటిక్ ఎనర్జీ, మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీయే కదా. ఈ హెచ్న్యూని ఈక్వల్ చేస్తున్నాను చూడండి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ప్రకారం ఈ రెండింటికి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. అంటే మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీకి హెచ్న్యూకి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి, అవునా, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ప్రకారం. ఇప్పుడు మీరు జస్ట్ హెచ్ కావాలి అంటే Kmax బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ Kmax బై డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీకు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ కావాలి అంటే ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా, కెనెటిక్ ఎనర్జీకైనా పొటెన్షియల్ ఎనర్జీకైనా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అయినా ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే దాని డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే mL²T⁻⁻2. గుర్తుపెట్టుకోవాలి, వర్క్కి ఎనర్జీ ఏ ఎనర్జీకైనా ఇదే డైమెన్షనల్ ఫార్ములా. బై ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం పీరియడ్, 1/టైం 1/t అంటే టీ పైకి వస్తే T⁻⁻1. సో ఫైనల్గా ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే mL²T⁻⁻1 అవుతుంది. ఓకే, ఈ -1 పైకి వస్తే +1 అవుతుంది కదా, -2 +1 -1 అవుతుంది. సో ప్లాంక్స్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి mL²T⁻⁻1. అండ్ ఇంకా వర్క్ ఫంక్షన్ అంటే ఎనర్జీ డైమెన్షనల్ ఎందుకంటే వర్క్ ఫంక్షన్ అంటే ఇది మినిమం ఎనర్జీ డైమెన్షనల్ ఫార్ములా mL²T⁻⁻2. సో అయిపోయింది క్వశ్చన్.